నిర్భయ కేసు తీర్పుపై ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఏమంటున్నారో దీనికి సంబంధించి రాజు అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, నలుగురికి ఉరి శిక్ష తీర్పు నేపథ్యంలో అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? రఘు, ఏదైతే నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిందో ఉరిశిక్ష పడిన వెంటనే కూడా ఉస్మానియా విద్యార్థులందరికీ ఒక్కసారిగా కూడా ఆనంద ఉత్సాహాల్లో మొత్తం కూడా ఉరకలేస్తున్నారని మాత్రం మనం తప్పని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలపై సాధారణంగా కూడా దాడులే కాకుండా అత్యాచారాలు అన్ని కూడా ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా కోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఈ రోజు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నలుగురికి రాజ్యాంగ పరంగా కూడా కొద్ది సంవత్సరాల క్రితం రాజ్యాంగ పరంగా చూసుకునేటప్పటికీ కోర్టు ఏదైతే ఉరిశిక్ష రద్దు చేసింది, కానీ మొత్తంగా ఈ నలుగురికి మాత్రం నిర్భయ కేసులో ఏవైతే నిందితులు ఉన్నారో ఈ నలుగురికి కూడా ఉరిశిక్షను విధించడం కూడా వీళ్ళందరిలో కూడా నూతన ఉత్సాహం వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ కేసులో చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఉరిశిక్ష పడ్డ తర్వాత కూడా వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా కూడా అంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి దాడులు కూడా జరగకుండా ఉంటాయని చెప్పేసి వీళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే మనతో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి అమ్మా, మీరు ఎందుకంటే నిర్భయ కేసులో ఉరిశిక్ష నలుగురు పడింది కదా, మీరు ఏ విధంగా ఈ కేసులో తీర్పుని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నిర్భయ కేసులో పాల్పడిన వాళ్ళందరికీ కోటి రోజు ఉరిశిక్ష ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కోర్టు ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలపై అత్యాచారం చేసే వారికి ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష చేసినట్టయితే మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి. అదే విధంగా మహిళలు ఈ కేసు జరిగిన తర్వాత బయటికి వెళ్ళడానికి కూడా భయపడ్డారు. ఇప్పుడు ఈ శిక్ష వేసిన తర్వాత మా కాలేజ్ తరఫున ఉన్న మహిళలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ ఒక తండ్రి ఒక కూతురు అనే ఉద్దేశం లేకుండా కూడా కూతురుపై అత్యాచారానికి పాల్పడుతున్నాడంటే అతడు ఎంత కింది స్థాయికి దిగజారి ఆలోచిస్తున్నాడో మనం ఆలోచించవచ్చు. ఈనాడు మహిళలందరూ చాలా సంతోషించేదగ్గ విషయం. అదేవిధంగా ప్రభుత్వం ఇంత ఆలస్యంగా కాకుండా అత్యాచారానికి పాల్పడిన వెంటనే ఇలా పురుషులపై వాళ్ళపై ఉరిశిక్ష వేయడం జరిగినట్లయితే మహిళలపై ఇలాంటి అత్యాచారాలని మనం తగ్గించవచ్చు. అంటే మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నలుగురు పైన కూడా ఒక ఉరిశిక్ష వేయడం పట్ల మీరందరూ కూడా మీ కాలేజ్ స్టూడెంట్స్ ఏ విధంగా అనుకుంటున్నారు? మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవాళ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, మన ఇండియన్ పోలీస్ కూడా ఎలా ఉన్నారంటే ఎప్పుడు పొలిటికల్ లీడర్స్ వెనకాల తిరగడమే కానీ బయట సామాన్య ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు పట్టించుకోవడం లేదు. మొత్తంగా చూసుకునేటప్పటికీ కూడా రఘు, మొత్తం ఉస్మానియా క్యాంపస్ మొత్తం కూడా మహిళలందరూ కూడా మొత్తంగా కూడా చూసుకునేటప్పటికీ ఆనంద ఉత్సాహాలు మొత్తం కూడా ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే సంబరాలు జరుపుకుంటున్నారు మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే మహిళల పైన ఎటువంటి దాడులకు పాల్పడుతున్నారు, ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా కఠిన శిక్షలు విధించాలని చెప్పి వీళ్ళందరూ కూడా అంటే మనతో పాటు చాలా మంది మరికొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పండి, ఈ విధంగా నిర్భయ కేసులో ఇటువంటి తీర్పు వెల్లడవడం పట్ల మీరు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తారు? మా ఉస్మానియా కాలేజ్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు. చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇలా చేసినందుకు. కానీ గవర్నమెంట్ చాలా లేట్ చేయకూడదు. వి షుడ్ బి ఎప్పుడు జరుగుతుందో ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి. ద గవర్నమెంట్ షుడ్ నాట్ బి లేట్ ఎవ్రీవేర్. ద పోలీసెస్ షుడ్ బి అలర్ట్ ఎవ్రీ టైమ్. అంటే ఇది కాకుండా అంటే మేము ముందస్తు కూడా ఇటువంటి దాడులు జరిగేటప్పుడు కోర్టులు ఏ విధంగా శిక్షించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఉరిశిక్షణ పక్కా. మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. we should not be encourage this. We should be avoided everything. We should be proud of the India and country. Thank you. రఘు, చూసుకునేటప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఇటువంటి దాడులకు అమ్మాయిల పైన ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళందరి పైన కూడా ఇటువంటి శిక్షలు వేయడం సమంజసమే. ఇటువంటి మరిన్ని కూడా ముందు కూడా ఎవరైతే దాడులకు పాల్పడతారో ఈ దాడులకు పాల్పడిన వాళ్ళందరూ కూడా ఇటువంటి కఠిన శిక్షలు అమలు చేయడం వల్ల వీళ్ళందరూ కూడా అమ్మాయిలపై దాడులు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ కూడా అంటే ఈ నిర్భయ కేసు చూసుకునేటప్పటికి ఇంత లేట్ అవ్వకుండా ఇంతకు ముందు కోర్టులు కూడా ఇటువంటి తీర్పుని వెల్లడించినట్లయితే ఇంకా హర్షం వ్యక్తం చేసేవాళ్ళం అని చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకునేటప్పటికీ నిర్భయ కేసు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే నిర్భయ ఏదైతే ఢిల్లీలో ఈ గ్యాంగ్ రేప్ సంఘటన జరిగిందో ఈ గ్యాంగ్ రేప్ సంఘటన జరిగిన అనంతరం నుంచి ఇప్పుడు వరకు కూడా మహిళలకైతే చాలా వరకు చట్టాలు కూడా కొత్త చట్టాలు రూపొందించారు, కానీ ఆ కొత్త చట్టాలు కూడా ఏవి కూడా అమలు కావటం లేదని చెప్పి మరొక ఆవేదన కూడా వీళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తంగా కూడా చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన అది మహిళలకు ఏమాత్రం ఉపయోగపడవు. మొత్తం తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలుపరచాలని చెప్పేసి మాత్రం వీళ్ళందరూ కోరుకోవడం జరుగుతుంది. అయితే పాటు
మరికొందరు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. అంటే ఇటువంటి కేసుల్లో ఇటువంటి తీర్పు రావడం మీరు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తారు? చాలా హ్యాపీగా ఉంది. కానీ వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళకు అక్క చెల్లెళ్ళు అండ్ మమ్మీ వాళ్ళకి గుర్తుకు రావాలి. అది ఎందుకు చేస్తారో అర్థం కాకుండా అలాంటివి ఇప్పుడు ఉరి శిక్ష ఇలాంటివి ఇచ్చిరనుకో ఏ అబ్బాయి అయినా మారిపోవడానికి అవకాశం ఉంది. కానీ మస్తు సీరియస్ గా, కానీ ఇంత ఘోరంగా చేస్తారంటే వాళ్ళు ఎందుకు పుట్టిరో వాళ్ళకే తెలియాలి. అవసరం లేదు, జన్మ కూడా వేస్ట్ వాళ్ళది, అంత ఘోరంగా చేస్తున్నారు కాబట్టి బాయ్స్. కానీ చెయ్యకూడదని ఇప్పుడు ఈ శిక్ష ఇట్లా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఉరి శిక్ష విధించిరనుకో ఏ అబ్బాయి కూడా ఇలాంటి శిక్ష ఉంటుంది కదా అని వేరే ఏ అమ్మాయిని చూడగానే వద్దు ఇలాంటి శిక్ష ఎలా కంపల్సరీ నాకు కూడా వస్తుందని పక్కకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఏదైతే కోర్టు ఈరోజు శిక్ష విధించిందో ఈ కోర్టు విధించిన శిక్షను మాత్రం వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మున్ముందు కూడా ఎవరైనా సరే ఇటువంటి సంఘటనలకు పాల్పడాలని చెప్పి ఒక ఆలోచన వచ్చినా సరే కోర్టు తమ ఉరి శిక్ష విధిస్తుందనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ వెడుకలు చేసే అవకాశం ఉంటాయి కనుక కోర్టు ఈ శిక్ష విధించడం సమంజసం అంటున్నారు. మరికొంత స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళంటే తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, అంటే ఇక ముందు కూడా ఇటువంటి శిక్షలు అమలు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే మీ అబ్బాయిల పరంగా కూడా అమ్మాయిల పేరు వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం? ఇది దాదాపు 100% కరెక్టే. కాకపోతే ఇంత డిలే అయినందుకు కూడా అసలు ఇది నిజంగా ఆమెకు జరిగిన న్యాయం అయితే అనుకోవట్లేదు. ఇన్ని రోజులు వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా శిక్షను అమలు చేసే వాళ్ళకు కూడా భయం ఉంటది. ఇంకా అదర్వైజ్ చేయకుండా దాదాపు తగ్గడానికి ఆస్కారం ఉంటదని అనుకుంటున్నాం. ఇన్ని రోజులు అసలు ఎందుకు వేస్ట్ చేస్తుండ్రు, ఈ కేసులు ఇంత డిలే ఎందుకు అవుతున్నాయో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చేసే వాళ్ళకి అసలు మేము ఎక్కడి నుండి వచ్చినాము, ఒక అమ్మాయి నుండే వచ్చినాం కదా, మా అమ్మ కూడా ఒక అమ్మాయే కదా, మా చెల్లెలు ఒక అమ్మాయే కదా అని మినిమం వాల్యూస్ ఉన్న మనుషులుగా ప్రవర్తించాలి ఎప్పుడైనా. ఈవెన్ బస్సులలో కానీ పార్కులలో కానీ ఎక్కడ గార్డెన్స్ లో కానీ ఎవ్రీథింగ్ అసలు ఒక మనం హ్యూమన్ బీయింగ్ అనే విషయం గుర్తుకుండాలని అనుకుంటున్నాను. మొత్తంగా కూడా ఢిల్లీ గ్యాంగ్ రేప్ కు సంబంధించిన మాత్రం ఈ రోజు ఒక సంచలన తీర్పు కోర్టు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ తీర్పును మొత్తం మహిళా లోకం మొత్తం కూడా ఇటువంటి తీర్పు వెళ్లడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా వీళ్ళైతే విధంగా మొదట మనం చెప్పుకునేటప్పటికి ఇదంతా కూడా సంబరాల్లో మునిగిపోతున్నారని మాత్రం మనం ప్రత్యక్షంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళల పైన దాడులు రోజు రోజుగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కోర్టు ఇటువంటి సంచలన తీర్పులు ఇవ్వడం మాత్రం ఒక విధంగా వీళ్ళందరికీ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. మనతో పాటు మన ఇంకొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి, ఇటువంటి తీర్పు వెల్లడైంది కదా, మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇలా ఉరిశిక్ష ఇవ్వడం వల్ల. కాబట్టి అందులో ఆ బాలుడిని కూడా ఉరిశిక్ష ఇవ్వాలి. తనకి ఇంకా 3 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి తను బాలుడైనా కానీ అంత పెద్ద పని చేశాడు కాబట్టి. ఇంకా అంటే మీరు మామూలుగా చెప్పండి, ఇంకా ముందు కూడా ఇటువంటి దాడులకు పాల్పడిన వాళ్ళు కానీ ఎటువంటి శిక్షలు అమలు చేస్తే ఈ ఒక అమ్మాయిలపై దాడులకు పాల్పడడానికి వెనకడుగు వేస్తారనుకుంటున్నారు? ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత టైం వేస్ట్ చేసినందుకు వాళ్ళకి మనం ఫుడ్ పెట్టి వాళ్ళకి ఇంకెక్కువ టైం ఉంచుతున్నాం. ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఇంత టైం వేస్ట్ చేయకుండా ఉంటే. మొత్తంగా కూడా ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళందరినీ కూడా వెంటనే, అంటే ఇటువంటి డిలే చేయకుండా వెంటనే ఏదైతే అత్యాచారం చేస్తారో అత్యాచారాన్ని చేసిన వెంటనే కూడా వీళ్ళందరికీ ఇటువంటి శిక్ష అమలు చేస్తే మరింత హర్షం వ్యక్తం చేసే వాళ్ళమని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తంగా చూసుకునేటప్పటికి ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిర్భయ కేసు అనమాట. ఆ రోజు ఒక చీకటి మహిళా లోకానికి కూడా ఒక చీకటి రోజుగానే చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా బ్లాక్ డేగా ప్రకటించిన రోజు అదంతా. అదే ఈ సో రాజు, ఓవరాల్ గా అంటే ఇప్పటి వరకు ఈ నలుగురికి కూడా ఉరి శిక్ష పడింది. సో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా మహిళలకు భద్రత ఉంటుందని వారు అనుకుంటున్నారా, లేకపోతే ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం మహిళా రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మిగతా విద్యార్థులు అంటున్నారు? రఘు, అంటే ఇప్పటి వరకు కూడా చూసుకునేటప్పటికి మహిళలపై దాడులు అంటే నిర్భయ కేసు అనంతరం కూడా చాలా వరకు దాడులు చోటు చేసుకున్నా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం చాలా మంది కూడా శిక్షించబడుతున్నారు ఇప్పటికే. అంటే నిర్భయ చట్టం ప్రకారం ఎవరైతే శిక్షించబడుతున్నారో శిక్షింపబడిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. అంటే చట్టాలు కూడా పటిష్టమైన చట్టాలు తీసుకురావడమే కాదు, ఆ తీసుకొచ్చిన చట్టాలను కూడా చాలా జాగ్రత్తగా అమలుపరచాలి. ఆ అన్ని కూడా చట్టాలను కూడా వెంటనే చట్టం తీసుకొచ్చి దాన్ని అమలుపరచడానికి 6 నెలలు 7 నెలలు పడుతుందనే సమయం కాకుండా ఒక చట్టం తీసుకొచ్చిన వెంటనే ఆ చట్టంకి ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం కింద కేసు బుక్ అయిన వెంటనే కూడా ఒక వ్యక్తికి కానీ ఒక కఠినమైన శిక్ష వేసినట్లయితే అనంతరం తర్వాత కూడా అటువంటి
ఎవరైనా సరే అటువంటి సంఘటనకు కూడా పాల్పడాలంటే చాలా కూడా భయపడే సందర్భాలు ఉంటాయి. అలా కాకుండా నిర్భయ చట్టం చూసుకుంటే ఈ ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఏదైతే జరిగిందో గ్యాంగ్ రేప్ జరిగిన అనంతరం కూడా ఒక చట్టం తీసుకొచ్చారు, నిర్భయ చట్టం అనేది. ఈ చట్టం తీసుకొచ్చిన అనంతరం కూడా ఇప్పటి వరకు దాదాపుగా దానిలో శిక్ష నిందితులను ఎవరైతే పేర్కొంటున్నారో నిందితులను గమనించడం జరుగుతుంది, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ నిర్భయ చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేసినా సరే ఆ కేసులు అమలు కావట్లేదు అనేది మాత్రం వీళ్ళందరూ ఒక ప్రధాన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళని అడిగి తెలుసుకుంది. ఇప్పుడు చూడండి, ప్రధానంగా ఇప్పుడు కేసులు అయితే చాలా వరకు నిర్భయ చట్టం కింద చేస్తున్నారు కదా, ఇటువంటి శిక్షలు కూడా అంటే ఈ రోజు కూడా ఈ గ్యాంగ్ రేప్ సందర్భంగా ఈ రోజు చూసుకునేటప్పటికి ఒక శిక్ష విధించారు, 4 కూడా ఉరిశిక్ష వేశారు. అది మునుము ఈ శిక్షతో ఇంకా ముందేమైనా సరే తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా అమ్మాయిలపైన వేధింపులు? లేదండి, నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఢిల్లీ గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఎంతో మంది యువకులు అయితే ఏమైంది, యువతులు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి రోడ్డు మీద నినాదాలు చేస్తూ దాన్ని ప్రొటెస్ట్ చేశారు. కానీ దాని తర్వాత న్యూస్ పేపర్ లో రోజుకి 3 నుంచి కనీసం 10 ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అవి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. యాసిడ్ దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవి తగ్గుతాయని అనిపించట్లేదు. తగ్గాలంటే మాత్రం గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ అమ్మాయిని చూసి అలాంటి ఆలోచన కలగాలి అంటే వాళ్ళకి వణుకు పుట్టాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ఇవి తగ్గుతాయని నా ఆలోచన. ఓకే, అంటే మీరు చెప్పడమ్మా, ఎటువంటి ఇంకా పటిష్టమైన చట్టాలు ఏమైనా తీసుకురావాలంటారా, అంటే ఉన్న చట్టాలని పటిష్టంగా అమలు చేస్తే ఇటువంటి దాడులు తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా? తగ్గుతాయి. మీరు చట్టాలు తీసుకొస్తానే ఉంటారు, అవి ఎలాగో అమలు జరగవు. తీసుకొస్తానే ఉంటారు, అవి జరగవు. ఎన్నైనా తీసుకొస్తానే ఉంటారు. ఇట్స్ ద మైండ్ సెట్ దట్ హ్యాస్ టు చేంజ్ ఇన్ హ్యూమన్స్, నాట్ ది లాస్ దట్ యు గెట్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. లాస్ ఎన్నైనా తీసుకొస్తారు. ఇట్స్ ద బేసిక్ క్వాలిటీస్ దట్ హ్యాస్ టు చేంజ్ ఇన్ ఎవ్రీ మేల్. అమ్మాయి అంటే ఏంటి, అబ్బాయి అంటే ఏంటి, దే జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఆ ఈక్వాలిటీ గురించి మీరు చెప్పాలి ప్రజలకి. అంతేగాని పనిష్మెంట్స్ ఎన్ని ఇస్తారే ఉంటారు. పనిష్మెంట్స్, ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ విత్ ద పనిష్మెంట్స్, బట్ అందరికి పనిష్మెంట్స్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్. వాళ్ళకి క్వాలిటీ చిన్నప్పుడు నువ్వు సరిగ్గా తినలేదు, ఎందుకు తినలేదు అని కొడుతుంది. ఎందుకు కొడుతుంది? వాడు నేర్చుకుంటాడు సరిగ్గా తింటాడు అని. రోజు బాత్తనే ఉంటే వాడు ఇంకా తినడం మానేస్తాడు. భయం వేస్తాడు, కుక్కుతుంది బాత్తది అని. యూ హ్యావ్ టు బేసికల్లీ క్రియేట్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా పెట్టండి. దట్ ఈస్ హౌ ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. మొత్తంగా కూడా చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన కూడా ఎటువంటి దాడులను కూడా కంప్లీట్ గా అంటే నిలిపివేయడం జరగదు. అదేవిధంగా కూడా మొత్తం జరుగుతున్న పరిణామాలు చూసుకునేటప్పటికీ అవేర్నెస్ ప్రజల్లో కావచ్చు, స్టూడెంట్స్ లో కావచ్చు, ప్రతి ఒక్క కళాశాలలో చూసుకునేటప్పటికీ, కాలేజీలో ఉన్న వాళ్ళకి ఒక పాఠాల రూపంలో ఇవన్నీ కూడా నేర్పించాలి. ఒక తల్లి ఏంటి, చెల్లి ఏంటి, ఒక ఏ విధంగా తల్లితో ఎలా ప్రవర్తించాలి, చెల్లితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మన భారతీయ సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక విద్యార్థులందరికీ కూడా అలవరించాలి. వాళ్ళందరూ కూడా ఒక పాఠాలలో తీసుకురావాలి. వాళ్ళు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ లో కూడా ఒక పాఠంగా ఇదంతా కూడా చేర్చి మహిళల యొక్క గొప్పతనం ఏంటి, మహిళలు వాళ్ళని ఏ విధంగా ఆరాధించాలి, మహిళలను ఏ విధంగా చూసుకోవాలనేది కూడా వాళ్ళందరికీ తెలియజేయాలి. అదే కాకుండా విద్యార్థులందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వమే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా దగ్గరుండి చేయించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనతో పాటు మరికొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం ఎటువంటి అవేర్నెస్ తీసుకొచ్చి దాడులు ఆగే అవకాశాలు ఉంటాయంట? ఎలా అయినా ఉరి శిక్ష కంపల్సరీ. కానీ అమ్మాయి అంటే ఇప్పుడు ఒక కరెంటు తీగను పట్టుకుంటే ఎంత షాక్ వస్తుంది కదా, అమ్మాయిని చూస్తే కూడా షాక్ రావాలన్నమాట. ఆ షాక్ వచ్చే పనిష్మెంట్ ముందే ఇస్తారు కాబట్టి ఇలాంటి షాక్ వచ్చేటట్టు ఉండాలన్నమాట అమ్మాయిని చూస్తే. అలా ఉంటేనే మంచి జరుగుతుంది. కంపల్సరీ ఉరిశిక్ష వాళ్ళకి కంపల్సరీ ఇస్తేనే ప్రతి ఒక్కరికి అన్ని బుద్ధులు అన్ని తెలుస్తాయి కంపల్సరీ. రఘు, మొత్తం చూస్తున్నాను కదా, విద్యార్థుల్లో కూడా భిన్న అభిప్రాయాలు అయితే చోటు చేసుకున్నాయి. కొందరు చెప్తున్న మాటల ప్రకారం చూసుకునేటప్పటికీ మొత్తంగా కూడా ఉరిశిక్ష వేస్తేనే వీళ్ళందరిలో కూడా ఒక మార్పు అనేది కలుగుతుంది. అందువల్ల అమ్మాయిలపై దాడులు చేయడానికి కూడా వెనకాడుతారని కొందరు విద్యార్థులు చెప్తుంటే, మరికొందరు మాత్రం దీన్ని చూసుకునేటప్పటికీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా అవేర్నెస్ కలిగించాలి. అవేర్నెస్ కలిగించినప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడకుండా ఉంటారని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రధానంగా చూసుకునేటప్పటికీ విద్యార్థులలో ఇటువంటి అంటే ఏమైనా వాళ్ళ దుర్బుద్ధితో ఆలోచించడానికి మాత్రం చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఒక పెరిగిన వాతావరణం కావచ్చు, లేదా ప్రజెంట్ వాళ్ళు ఉంటున్న కాలేజీ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా చాలా అవేర్నెస్ కలిగించాలని చెప్పి మాత్రం చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు. అయితే మరికొందరు మనతో పాటు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. అంటే మీరు చెప్పండి, ఏంటి ఒక చట్టాలు తీసుకురామని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మరికొందరు మాత్రం అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలంటున్నారు. మీరేమంటారు? ఏ విధంగా అమ్మాయిలపై దాడులు తగ్గాలంటే ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వాలు? ఇది చాలా సంతోషం ఈ రోజు జరిగినందుకు ఉరి శిక్ష.
ఇది ఒక ఆదర్శం అన్నట్టు మనకి ఇలా ప్రభుత్వం డిసైడ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలా జరగడం వల్ల ఇంత ముందుకు ఇలా జరిగి ఇలా నిర్ణయం తీసుకుంటే ఇలా అమ్మాయిలపై ఇంకా నిర్భయ లాంటి వాళ్ళు చనిపోకపోవచ్చు నా ఉద్దేశం. చాలా సంతోషం ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకున్నందుకు. ఇలాగనే ప్రతి ఒక్క అమ్మాయికి వెంటనే ఏ అమ్మాయి పైన ఇలా జరిగినందుకు ఇలా యాక్షన్ తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇలా ఉరి శిక్షణ కాకుండా ఇంకా కొన్ని లాస్ అట్లా పెట్టి ఇట్లా వేరే యాక్షన్స్ తీసుకుంటే మహిళలపై దాడులను అరికట్టచ్చని నా ఉద్దేశం. ఓకే, అంటే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళకి కూడా తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, అమ్మాయిలపై దాడులు అరికట్టాలంటే మహిళలపై దాడులు చేయకుండా ఎటువంటి చట్టాలు రూపొందించాలి, ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కలిగిస్తే మంచిది అనుకుంటున్నారు? వాళ్ళకు ఉరిశిక్ష పడినందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అది జరిగిన 9 నెలల తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. దానికి బదులు అది జరిగిన వెంటనే దోషులు దొరకగానే 1 month లోపు ఈ శిక్ష పడి ఉంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు అనేసి